నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నీ టీవీ. నేను ఆదిత్య. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమా మన ముందుకు వచ్చింది. సో సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో మన అందరికీ తెలుసు. ఇకపోతే ఆ సినిమాకి సంబంధించినటువంటి ఒక గ్రాండ్ ఈవెంట్ వైజాగ్లో ఎంత గ్రాండ్గా జరిగిందో మన అందరికీ తెలుసు. బట్ ఆ ఈవెంట్ ఎలా జరిగినప్పటికీ కూడా ఆ ఈవెంట్లో మాత్రం ఒక సాంగ్ బాగా హైలైట్ అయింది. అది కూడా సనాతన ధర్మాన్ని ఉద్దేశించి వచ్చినటువంటి సాంగ్కి వచ్చినటువంటి అప్లోజెస్ అంతా ఇంత కాదు. సాక్షాత్తు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే డాన్స్ మాస్టర్ని పిలిచి ఒక హగ్ ఇచ్చినటువంటి విజువల్స్ కూడా మనం చూసాం. మరి ఆ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఆ లిరిక్స్ రాసినటువంటి లిరిసిస్ట్ రంజిత్ కుమార్కి ఈరోజు మన స్పెషల్ గెస్ట్. సో మరి ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు, సో అలాంటి ఒక కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఏమాత్రం లేట్ చేయకుండా ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీకు. థ్యాంక్ యూ. ఎందుకంటే ఆ సాంగ్ మేము లైవ్లో చూడకపోయినప్పటికీ కూడా టీవీలో అక్కడ చూసి ఒక రకమైనటువంటి గూస్ బంప్స్ అండ్ పవన్ కళ్యాణ్ గారి లేచి వెళ్ళి హగ్ ఇవ్వటం కూడా చూసాము. చాలా బాగా అనిపించింది. సో ఏంటి అసలు ఆ కాన్సెప్ట్ వెనకాల రీజన్ ఏంటి? వాళ్ళు చెప్పారా లేకపోతే మీకు మీరుగా రాసారా? అసలు ఆ పదాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అసలు? నిజానికి నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి నేను చాలా పెద్ద అభిమానిని. అంటే లైక్ చిన్నప్పటి నుండి లైక్ ఏ ఖుషి, ఇవన్నీ తమ్ముడు, ఇవన్నీ మూవీస్ చూసి లైక్ ఈజ్ ఎ ఇన్స్పిరేషన్ ఫర్ సో మెనీ. సో ఈవెన్ నాది యాక్చువల్ నాది ఏపీ కర్నూలు. ఓకే. సో ఎలాగో ఏపీలో ఆయన ఎలాగో పోటీ చేశారు, 21 సీట్స్తో గెలిచారు. సో అభిమానులుగా మాకు ఆ హ్యాపీనెస్ ఉంది. ఇంకా హ్యాపీనెస్ ఎప్పుడు పెరిగిందంటే నేను లిరిక్ రైటర్గా స్టార్ట్ అయ్యి ఒక 8 years అవుతుంది ఇండస్ట్రీలో. సో చిన్నప్పటి నుండి ఈవెన్ మా నాన్నగారు కూడా చెప్పేవాళ్ళు, కనీసం మెగా ఫ్యామిలీలో ఒక్కరు మన పాట విన్నా చాలు, అది మన లైఫ్కి సెట్ అన్నట్టు. కానీ అవకాశం రాలేదు. లైక్ కష్టపడుతున్నాం, సినిమాలు చేస్తున్న, సాంగ్స్ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. బట్ ఆ అవకాశం కోసం చాలా వెయిట్ చేశా. ఒకరోజు భరత్ కమలపాటి, సన్నీ మాస్టర్. సో అన్న కాల్ చేసి, రంజిత్ నాకు ఒక కాన్సెప్ట్ కావాలి. ఆయన కాన్సెప్ట్ చెప్పేసి దీనికి డైలాగ్స్ ప్లస్ లిరిక్స్ ఇవన్నీ కావాలంటే ఓకే అన్న, రాద్దామని చెప్పారు. ఏంటి కాన్సెప్ట్ ఏంటి, దేనికి చేస్తున్నాం, ఎవరికి చేస్తున్నాం, ఒకటే క్వశ్చన్. సో అన్నప్పుడు చెప్పారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఈవెంట్కి చేస్తున్నాం అన్నారు. సో అప్పుడు నాకు ఇంకా ఆనందం చెప్పలేను మాటల్లో. నేను ఓకే, నేను రెడీ, ఇప్పుడే స్టార్ట్ చేయమంటారు, ఇప్పుడే స్టార్ట్ చేస్తే. వాళ్ళు చెప్పారా ఇది మూవీకి కాదు జస్ట్ ఒక ఈవెంట్కి అని? ఆ ఈవెంట్కి అని చెప్పారు. ముందే చెప్పారు. నాకు పవర్ స్టార్ కళ్యాణ్ గారితో కావాలంతే అంతే. ఓకే. నాకు పవర్ స్టార్ గారు వింటే చాలు, నా పాట, నా లిరిక్స్, నా డైలాగ్స్, నేను రాసిన కాన్సెప్ట్ వాళ్ళు వింటే చాలు. ఓకే. నాకు ఆయన మూవీలో నేను కాదు, ఆయన వింటే ఇంకా అక్కడికి హ్యాపీనెస్ నాకు. సరే రాద్దాం. ఇంకా అక్కడ మ్యూజిక్ స్టార్ట్ అయిపోయింది. మణిజన్న మ్యూజిక్ అద్దరగొట్టాడు. ఒక ఐగిరి నందిని ట్యూన్ ఉంటుంది, ఆ ట్యూన్ ఇచ్చి దానిపైనే శివుడి పైన రాయాలని చెప్పారు. ఓకే ఆ కాన్సెప్ట్ ఎవ్రీథింగ్ ఓకే. మ్యూజిక్ అయిపోయింది, మ్యూజిక్ కూడా కంప్లీట్. నాకు ట్యూన్ పంపించేశారు. సరే ట్యూన్ స్టార్ట్ చేసాం, లిరిక్స్ కంప్లీట్. అక్కడికి డైలాగ్స్ రాయమన్నారు, డైలాగ్స్ రాశాను. సో పవన్ కళ్యాణ్ గారు దేవుడు అని ఎలా ఉండాలని చెప్పారు. సో నేను ఎలా రాశానంటే ఒక కాలభైరవంతో వర్ణించారు ఆ డైలాగ్స్లో. ఆయన దేవుడి అనుగ్రహంతో ఈ భూమిపైకి వచ్చి ప్రజల్ని కాపాడడానికి వచ్చిన ఒక వ్యక్తిగా నేను వర్ణించాను ఆయన. సో వాళ్ళకి చాలా నచ్చేసింది. సో ఒక 1 or 2 hours టోటల్గా కాన్సెప్ట్, లిరిక్స్, డైలాగ్స్ ఎవ్రీథింగ్ కంప్లీట్. 1 hourలో రాసేసారా? 1 hourలో అయిపోయింది. ఆ లైన్ ఇస్తే ఓకే. అంటే ఇప్పుడు లవ్ సాంగ్స్ కానీ లేకపోతే ఎమోషనల్ ఫ్యామిలీ సాంగ్స్, రౌద్రం, ఇవి రాయటం అనేది సర్వసాధారణం. కానీ ఒక స్పిరిచువాలిటీని ఇన్వాల్వ్ చేస్తూ, సనాతన ధర్మాన్ని ఇన్వాల్వ్ చేస్తూ, ఒక పర్సన్ ఇంకొక దాంతో కంపారిజన్ చేస్తూ, సో ఈ పదాలు కొంచెం హార్డ్గా ఉంటాయి. అది నైట్ 9కి స్టార్ట్ అయిన వర్క్. సో మా నాన్నగారికి కాల్ చేశాను నేను. కాల్ చేసి లైక్ నేను ఒకటి ఇట్లా పవన్ కళ్యాణ్ వచ్చింది. మా డాడీ వీరాభిమాని మెగా ఫ్యామిలీకి. అంటే చిరంజీవి గారికి ఎంత అభిమాని అంటే టెంపుల్కి వెళ్ళినా జై చిరంజీవి అని మొక్కునే టైపు. ఓకే. మా నాన్నగారు. సో ఆయన ఉండి లైక్ ఓకే నీకు ఎలా కావాలని అడిగారు. సో అందరు చేసేలా కాదు, డైలాగ్స్ ఎలా ఉండాలంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు అందరూ అన్ని చేసిన పొలిటికల్గా వచ్చి జనాలకు అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. కానీ సనాతన ధర్మం కోసం, హిందూ ధర్మం కోసం నిలబడిన ఒకే ఒక్క వ్యక్తి మన ఇండియాలో మోస్ట్ అంటే ఫేమస్ వ్యక్తి ఎవరంటే
పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఆయన అంత చేస్తున్నారు, ఆయన ధర్మం కాపాడడానికి ఆయన చాలా చేస్తున్నారు. సో ఇదే చెప్పాను డాడీకి, ఆయన సనాతన ధర్మం గురించి కావాలి, ప్లస్ ఆయన ఒక అంటే లైక్ దుష్టశక్తుల్ని సంహరిస్తున్న విధంగా ఉండాలని చెప్పాను. ఓకే. చెప్తే అప్పుడు డాడీ త్రిపుర సంహారం గురించి రాసుకో అని చెప్పారు. అంటే డాడీకి పట్టుందా దీని మీద? మా డాడీకి పూజలు ఎక్కువ. ఓకే. సో పురాణాలు అన్నీ ఇప్పుడు లైక్ ఏ మాసం, కార్తీక మాసం, శ్రావణ మాసం, మాఘ మాసం, ఏ మాసం వస్తే ఆ మాసంలో ఆ పురాణాలు చదివేస్తారు. అవునా? సో ఆయనకు చాలా పట్టు. ఓకే. చాలా పట్టు అందులో. సరే ఆయన హెల్ప్ ఆయన చెప్పేశారు. చెప్పేసి ఇంకోటి ఇది ఐగిరి నందిని పైన ఆ ట్యూన్ పైన శివుడి పైన కావాలి. ఓకే. కొన్ని రాసేసుకున్నా, కంప్లీట్ అయిపోయినా ఒక చోట ఆగిపోయా. ఒక చోట ఆగిపోతే ఆ వర్డ్ ఏం రాయాలి, శివుడి నామాలతోనే ఒక పాట, అందులో ఏమీ కొత్తగా ఏం లేదు, శివుడి నామాలతోనే ఆ పాట. సో అక్కడ స్ట్రక్ అయినప్పుడు నైట్ 10:30, 11కి మళ్ళీ మా నాన్నగారికి కాల్ చేసి డాడీ ఇక్కడ స్ట్రక్ అయినా అంటే అది ఎందుకు శ్రీమంజునాథుడు అని రాసుకో అని చెప్పారు. ఓకే. సో అది రాసి ఇచ్చేసా, అంత ఓకే అయిపోయింది. నైటే 1 వరకు మేల్కొని రికార్డింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ రోజుకి ఓకే సాంగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వెళ్దాం. ఇంకా అన్న లైక్ హీజ్ ఆల్సో వెరీ డై హార్డ్ ఫ్యాన్ ఆయనకి, కళ్యాణ్ గారికి, భరత్ గారు సరీ మాస్టర్. సో ఆయన అక్కడికి ఓకే అనేసాడు, అంతా అయిపోయింది, కాన్సెప్ట్ అయిపోయింది. హీఈస్ ఈగర్లీ వెయిటింగ్. నాకంటే ఆయన ఎక్కువ వెయిట్ చేసిన, పర్ఫార్మెన్స్ చేయాలి కదా. ఓకే. కరెక్ట్ ఆ టైంకి పోస్ట్పోన్ అయింది అయ్యో ఈవెంట్. సరే వెయిట్ చేసాం. ట్యూన్ ఎవ్వరికి వినిపించకుండా మేము అలానే ఒక గుప్త నీడిలా సైడ్ పెట్టుకున్నాం సీక్రెట్గా. సో ఫైనల్ ఒక రోజు మళ్ళీ కాల్ వచ్చింది, ఓకే ఈవెంట్ కన్ఫర్మ్ అయిందని. కానీ అది కూడా పోస్ట్పోన్. ఓకే. సరే ఓకే వెయిట్ చేద్దాం అంటే లైక్ గొప్ప పనులు అవ్వడానికి కొద్దిగా సమయం పడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే సక్సెస్ అంత ఈజీగా రాదు కదా ఎప్పుడు కూడా. శిఖరాన్ని ఎక్కితేనే కదా అదే కదా అందమైన ప్రపంచాన్ని చూడగలం. సో అదే అప్పుడు ఫైనల్లీ ఇంకా హైదరాబాద్లో ఈవెంట్ కన్ఫర్మ్ అయిపోయింది, ఎవ్రీథింగ్ అంతా కన్ఫర్మ్ అయ్యి ఆ టైంలో. బట్ కానీ హైదరాబాద్ ఈవెంట్కి వద్దన్నారు, మళ్ళీ డ్రాబ్యాక్. అయ్యా అప్పుడు అందరం ఓకే ఏదో మంచి జరగబోతుంది, అందుకే మనకి ఇలా జరుగుతుంది అనుకున్నాం. సో నెక్స్ట్ రోజు వైజాగ్లోనే ఈవెంట్ స్టార్ట్ అయింది. ఆ ఈవెంట్కి కన్ఫర్మ్ చేశారు. సో మొత్తం ట్రూప్ ఇక్కడ నుండి వెళ్ళిపోయారు, నేను కొద్దిగా వర్క్లో ఉండి వెళ్ళలేకపోయా. పర్ఫార్మెన్స్ చేశారు. అది చూస్తూ ఉండగానే ఇంటి నుండి కాల్ వస్తుంది. మా అమ్మ ఏడుస్తుంది, మా నాన్న ఏడుస్తున్నారు. దే ఆర్ ఎమోషనల్, ఆనంద బాష్పాలు. దే ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఆయన చెప్పేవాడు కదా, వాళ్ళు విన్న చాలా ఆ పాట. సో పవన్ కళ్యాణ్ గారు లేచి ఆ సాంగ్కి చప్పట్లు కొట్టి పిలిచి హగ్ చేసుకొని సన్నీ అన్నకి చాలా బాగా చేసామని చెప్పారు. అంతకు మించింది ఏం కావాలి. ఎస్. సో మీ ఫాదర్ చెప్పినట్టు అనుకున్నట్టుగానే మెగా ఫ్యామిలీకి ఏదైనా ఒక సాంగ్ రాయాలన్నారు. సో రాశారు, హ్యాపీ అక్కడి వరకు. అంటే ఈ లిరిసిస్ట్ అవ్వాలి అనే దానికి ఎక్కడ నాంది పలికారు అసలు ఫస్ట్ మీరు? నేను చిన్నప్పటి నుండి అంటే లైక్ నాకు చాలా పూర్ ఫ్యామిలీ చిన్నప్పుడు. అంటే మేము ఎలా అంటే ఈవెన్ ఒక 2 కిలోమీటర్స్ ఇంటికి స్కూల్కి నడిచి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేవాళ్ళం, మా అన్న నేను ఇద్దరం కలిసి. ఎక్కడ 7th క్లాస్ వరకు. తర్వాత కొంచెం ముంజుకొని సైకిల్ తీసుకొని స్కూల్కి వెళ్ళే స్టేజ్కి వచ్చేసాం. సో ఆ టైంలో ఎప్పుడు వెళ్ళినా కూడా అన్ని సినిమా పాటలు పాడుకుంటూ వినుకుంటూ, ఏఆర్ రెహమాన్, ఓకే, ఆయన పాటలు తప్ప వేరే ఉండవు నా మొబైల్లో, వినుకుంటూ పాడుకుంటూ వెళ్ళేవాళ్ళం. సో అలా స్కూల్లోనే ఫ్రెండ్స్ కామెడీగా వాళ్ళపైన ఏదైనా కామెంట్ చేయడానికి కొటేషన్స్ రాసుకుంటాం, కొటేషన్స్ డైలాగ్స్ అలా రాసుకునేవాళ్ళం. ఓకే. సో అలా ఒకరోజు నేను ఇంకా అలానే జరుగుతుంటే సంథింగ్ వీ హ్యాడ్ టు డూ అనుకునే స్టేజ్లో ఫేస్బుక్ అలవాటు అయిపోయింది. ఇంకా ఫేస్బుక్లో పోస్టులు పెట్టడం, కొటేషన్స్ రాయడం చేశాను. సో అప్పుడు దినేష్ అని కర్నూలులో ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ ఉంటారు, నేను రాసిన ఒక కొటేషన్ స్క్రీన్ షాట్ తీసి వాల్పేపర్ పెట్టుకున్నాడు. ఆయన అడిగారు, నాతో చేస్తారా మీరు ఏదన్నా డైలాగ్స్ రాస్తారని. ఓకే. ఫస్ట్ నాకు అప్రోచ్ అయింది డైలాగ్ రైటర్గా. ఓకే చేద్దాం అనుకున్నాం. లైక్ అది చేయలేదు. తర్వాత మళ్ళీ శ్రావణీయపురి డైరెక్టర్, ఇప్పుడు కూడా కొన్ని మూవీస్కి అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నారు ఆయన అప్పుడు ఒక డైలాగ్ అడిగారు ఒక బతుకమ్మ ఈవెంట్ కోసం. ఓకే.
నేను ఆ డైలాగ్స్ రాస్తే ఆయనకి సాంగ్లా అనిపించింది. ఓ సాంగ్లో అనిపించి ఆ డైలాగ్స్ రాసిన లైన్స్ని సాంగ్లో చేయించారు. అదే మధుప్రియ గారు సింగర్, బతుకమ్మ సాంగ్ బయటకు వచ్చిన బాగా హిట్. సో మీ విషయానికి నాకు తెలిసింది ఏంటంటే సో ఒక మంచి పెద్ద డైరెక్టర్ ఆర్జీవి గారి గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సో ఆయన సినిమాలకి కంటిన్యూస్గా అంటే ఏకదాటిగా 6 సినిమాలకి మీరు రాశారని మాకు తెలిసింది. సో అసలు ఆయన్ని మెప్పించడం అంత ఈజీ కాదు, అలాంటిది 6 సినిమాలకి మళ్ళీ. సో ఏంటి అసలు ఆయనతో రిలేషన్ మీకు? ఆయన నాకు హర్ష ప్రవీణ్ అని మ్యూజిక్ డైరెక్టర్. సో నాకు హీజ్ లైక్ మై బ్రదర్. ఓకే. సో నేను హర్ష ప్రవీణ్కి చాలా సాంగ్స్ రాశాను. సో అన్న రోజు లైక్ కాంటాక్ట్ ఇచ్చారు ఆర్జీవి గారిది. అరే నీకు యూజ్ అవ్వచ్చు, మేబీ నువ్వు నాతో ఎన్ని రోజులు చేస్తావు, ఒకసారి ట్రై చేయి, మేబీ ఆయనకు నచ్చితే తీసేసుకుంటాడు అన్న కాంటాక్ట్ ఇచ్చారు. ఓకే. హీఈస్ ఆల్వేస్ మై వెల్ విషర్. కాంటాక్ట్ ఇచ్చారు. నేను ఆర్జీవి గారికి మెసేజ్ చేశాను, నో రిప్లై. కనీసం ఒక 10 రోజుల్లో ఒక 20-30 మెసేజ్లు చేశారు. నేను అనుకున్న మనసులో బ్లాక్ చేస్తాడు, ఇంకెక్కువ మెసేజ్లు చేస్తాడు. ఒక 1 మంత్ గ్యాప్ ఇచ్చి 2 months 3 months అలా చేస్తూనే ఉన్నా. లాస్ట్ ఒక 5 months తర్వాత ఆర్జీవి గారు రిప్లై ఇచ్చారు, ప్రీవియస్ వర్క్స్ పంపాను. అప్పుడు రిప్లై ఇవ్వగానే నేను ప్రీవియస్ వర్క్స్ పంపించి ఒకటి చెప్పేసాను, సార్ ఒక్క అవకాశం ఇవ్వండి, నచ్చితే తీసుకోండి, నచ్చకుంటే బ్లాక్ చేయండి పర్లేదు అని చెప్పాను. చెప్తే ఆయన్నే ట్యూన్ పాడి, అప్పుడు ట్యూన్ లేదు ఆయన దగ్గర రెడీగా, బట్ ఆయన్నే ట్యూన్ చేసి ఆయనే ట్యూన్ పాడి నాకు పంపించారు. పంపిస్తే వెంటనే రాసి పంపించా. ఒక జస్ట్ 1 hour 30 minutesలో రాసి పంపించగానే ఆర్జీవి గారు అప్పుడు విని లైక్ ఆయన చెప్పిన మాట ఎప్పుడు గుర్తుండి చాలా అద్భుతంగా రాసా, హ్యాట్స్ ఆఫ్ అని చెప్పారు. ఆడియో ఎప్పుడు నా మొబైల్లో పెట్టుకున్నాను. సూపర్ అసలు. ఇంకా అప్పటి నుండి కంటిన్యూ నాన్ స్టాప్గా వెళ్తానండి. తర్వాత డేంజరస్, దహనం, వ్యూహం, శపథం, ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఫస్ట్ సాంగ్ వచ్చేసి అందమంటే నువ్వే అని సాంగ్. ఓకే. ఆర్జీవి గారి డైరెక్షన్, కొండ సినిమా. ఓన్లీ సాహిత్యమేనా, సంగీతం కూడా పట్టుందా మీకు? చాలా తక్కువ ఉందా? చాలా తక్కువ. మీరు రాసిన సాంగ్స్ మీరు ఎప్పుడన్నా పాడాలని ట్రై చేశారా? ట్యూన్ వచ్చినప్పుడు పాడి వినిపించాలి కదా వాళ్ళకి. అవును, మ్యూజిక్ డైరెక్టర్స్. సో మీరు రాసిన వాటిలలో మీకు బాగా నచ్చిన సాంగ్ ఒక 2 lines. ఓకే, నా సాంగ్ నా ఫేవరెట్ అయితే అమ్మ సాంగ్. అమ్మ సాంగ్ లైక్ సందీప్ సంగీతం, సందీప్ శర్మ, సో విహారీ, వంశీ వీళ్ళంతా మా టీం ఉండే ఒకటి వైజాగ్. సో మేము అందరం కలిసి చేసాం. ఆమని గారు దాంట్లో అమ్మగా యాక్ట్ చేశారు. ఓకే. అండ్ మానస్, బిగ్ బాస్ మానస్ దాంట్లో మెయిన్ క్యారెక్టర్. అంటే ఇట్స్ ఆల్బమ్ సాంగ్? ఆల్బమే, కానీ మంచి ప్రొడక్షన్లోనే, నెగిటివ్ వైబ్స్, మంచి ప్రొడక్షన్. దాంట్లో స్టార్టింగ్ లైన్స్ ఒక లైన్కి నాకు అంటే నాకు చాలా అప్రిషియేషన్ వచ్చింది. అది ఎలా ఉంటుందంటే, ప్రాణమంతా పోసి నాకు ఇచ్చినవి జన్మ, నువ్వు లేని లోకమంతా చిమ్మ చీకటమ్మ, కంటి నీరు పిలుపుకైన పలకవెందుకమ్మ, దేవుడైనా ఇవ్వలేడు అమ్మలాంటి ప్రేమ, తిరిగి వచ్చి మళ్ళీ నాకు జోల పాడవమ్మ, అమ్మలేని ప్రేమకు ఆయువెందుకమ్మ, వెలుగులేక వెళ్ళిపోయే నింగి జాబిలమ్మ, మళ్ళీ వచ్చి ఒక్కసారి ప్రేమ పంచవమ్మ, నువ్వు లేక ఆగిపోయే లోకమంతా ఏకాంతంగా, పసివాణ్ణి వదిలేసి వెళ్ళిపోకమ్మా, నువ్వే కావాలమ్మా, నీతో ఉండాలమ్మా. ఈ సాంగ్ సూపర్. సో వితౌట్ మ్యూజిక్ ఎంత బాగుంది అంటే, ఆ పదాలు చాలా బాగున్నాయి యాక్చువల్గా, లిరిక్స్. అమ్మలేని ప్రేమకు ఆయువెందుకమ్మ, అంతే కదా. ఆ లైన్కి భాస్కర్ భట్ల గారు నాకు చాలా బాగా రాసా ఉన్నారు. కాశర్ల శ్యామన్న, ఎందుకంటే కాశర్ల శ్యామన్న వాళ్ళ అబ్బాయి దీంట్లో చెల్లి క్యారెక్టర్ ఈ సాంగ్లో. ఓకే. సో నాకు తెలిసి మీరు ఇప్పటికే కొన్ని 100 songs రాశారు అయితే. చాలా ఉన్నాయి, చాలా సాంగ్స్ రాశారు కదా. సో అంటే ఇప్పుడు మీరు రాసినటువంటి సాంగ్స్కి పర్టికులర్గా లిరిసిస్ట్ విషయంలో ఎలా ఉంటుందంటే, అరే ఈ లిరిక్స్కి పలానా వాళ్ళ వోకల్స్ అయితే బాగుంటుంది, మీన్స్ పలానా సింగర్ అయితే బాగుంటుంది అనే ఒకటి ఉంటుంది కదా. సో మీకు ఎలా ఎప్పుడైనా అనిపించిందా అంటే ఈ సాంగ్కి వీళ్ళు పాడితే ఇంకా బాగుంటుంది అని? నిజానికి నేను ఇప్పటి వరకు పనిచేసిన ప్రతి ఒక్కరు ప్యాషనెట్,
ప్యాషనెటే, చాలా ప్యాషనెట్. అంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ మన చేతికి వచ్చిందంటే డెఫినెట్లీ అందరం ప్యాషనెట్ ఉంటాం కానీ అవుట్పుట్ కూడా అలానే ఆలోచిస్తాం. ఓకే. సో మేము ముందే ప్రిపేర్ అవుతాం పక్క, ఈ సాంగ్కి సింగర్ అయితే బెటర్ అని. అంటే మీరు రాసుకునేటప్పుడు మీకు ఐడియా వస్తుందా, వాళ్ళు మైండ్లోకి వస్తారా? ఆఫ్ కోర్స్. సాంగ్ ఓకే, ఇప్పుడు ఈ సాంగ్ రాసుకుంటే కార్తిక్ బాగుంటాడు, నరేష్ గారు బాగుంటారు, సో రాహుల్ బాగుంటారు, ఇలా ఆటోమేటిక్ అప్పుడే అనుకుంటాం. బట్ బేస్డ్ ఆన్ ప్రొడక్షన్, బడ్జెట్, వీటిని బట్టి మళ్ళీ ముందుకెళ్తాం. ఎగ్జాక్ట్లీ. అండ్ ఒక మంచి సాంగ్ బయటికి రావాలంటే ఒక లిరిసిస్ట్గా మీ బాధ్యత ఉంటుంది, సింగర్గా వాళ్ళ బాధ్యత ఉంటుంది, మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళ బాధ్యత కూడా ఉంటుంది. సో ఎలా ఉండాలి వీళ్ళ మధ్య రిలేషన్ అసలు యాక్చువల్గా? రిలేషన్ అంటే ఫస్ట్ కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ అందరి మధ్యలో. అంటే లైక్ ప్రతి స్టెప్ అందరికీ తెలిసేలా ఉండాలి. ఓకే. అంటే ఇప్పుడు లిరిక్స్ ఒక రచయిత రాసేస్తాడు, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ చేస్తారు, తర్వాత సింగర్ పాడిస్తాడు, అన్నీ అయిపోతాయి. బట్ కానీ అందరికి ఇంటర్లింక్ ఉంటుంది పక్క. ఎందుకంటే లిరిక్స్ రాస్తేనే మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్ కంపోజ్ చేస్తారు, ఆయన కంపోజ్ చేస్తేనే లిరిక్స్ రాయగలరు. మనం ట్యూన్ లేకుంటే లిరిక్స్ రాయగలం. కొన్నిసార్లు లిరిక్స్ రాసాక కూడా ట్యూన్ చేసుకుంటారు. తర్వాత అవుట్పుట్ రావాలంటే పక్క సింగర్ కావాల్సింది. సో అందరూ కలిసి ఒక ఫ్యామిలీ లాగా వర్క్ చేస్తేనే ఒక మంచి అవుట్పుట్ వస్తుంది. అండ్ అందరు ప్యాషనెట్ ఉండాలి. అండ్ ఆల్సో క్వాలిటీ ఇంపార్టెంట్ సాంగ్. జనాలు ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మనం ఒక 90sలో ఒకవేళ ఉంటే మన చిన్న ఐప్యాడ్ లాంటివి చిన్న ఉండేవి, అందులో క్వాలిటీ ఎంత తక్కువ వినేవాళ్ళం అప్పుడుకున్న జనరేషన్. ఇప్పుడున్న జనరేషన్కి జనాలు క్వాలిటీ ఇంపార్టెంట్. సాంగ్లో క్వాలిటీ లేకుంటే వినడం మానేస్తున్నారు. ఒకవేళ క్వాలిటీ బాగుంటే దే విల్ అండ్ వాళ్ళే హిట్ చేస్తారు. సో క్వాలిటీ వెరీ ఇంపార్టెంట్. అందరం కలిసి ఒక ఫ్యామిలీ లాగా వర్క్ చేస్తే 100% క్వాలిటీకి వస్తాయి. అండ్ ఇప్పటివరకు మీరు రాసినటువంటి సాంగ్స్లో హైయెస్ట్ వ్యూవర్షిప్ నాకు తెలిసి సితరాల సాంగ్ ఏదో ఉంది, సితరాంగి. అది బాగా వచ్చింది కదా? చాలా బాగా వచ్చింది. 9 million స్పాటిఫైలోనే 8 or 9 million వెళ్ళిపోయింది అసలు, ఓన్లీ స్పాటిఫై. ఓకే. దాని వెనకాల చాలా స్టోరీ ఉంది. అవునా? సనీ అస్టిన్ అని చిన్నస్వామి, వీళ్ళు చాలా పాపులర్. మీకు మన జిపాక్ సాంగ్ వల్ల చాలా పాపులర్. అది టోటల్గా అప్పుడు వాళ్ళు ట్యూన్ ఇచ్చారు, ప్యూర్ రాయలసీమ స్లాంగ్ కావాలని. ఓకే. నాది కర్నూలు అంటే లైక్ తెలంగాణ కర్నూలు బోర్డర్ కాబట్టి నా స్లాంగ్ అంత రాయలసీమగా ఉండదు, చాలా నార్మల్ స్లాంగ్, కొంచెం నార్మల్గానే ఉంది యాక్చువల్గా. నార్మల్గానే ఉంటుంది. సో అప్పుడు నేను చూశాను, ఒక 8 వర్షాలు రాశాను, సెట్ అవ్వలేదు. ఓకే. 10 అయిపోయింది, సెట్ అవ్వాలి. సో ఏం చేద్దామని మా ఫ్రెండ్స్ జమ్మలమడుగు అని కడప డిస్టిక్, ఓకే, అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ అంటే తాత వాళ్ళతో మాట్లాడారు కాల్స్, కొన్ని వర్డ్స్ చెప్పండి మీరు, దీన్ని ఏమని పిలుస్తారు, దీన్ని ఏమని పిలుస్తారు అని తీసుకొని, సో అప్పుడు ప్యూర్ స్లాంగ్లోకి నేను కన్వర్ట్ చేసుకొని రాయలసీమలోకి. సో అప్పుడు ఆ సాంగ్ 13వ వర్షన్ ఓకే అయింది. కానీ యాజ్ ఏ లిరిసిస్ట్గా, యాజ్ ఏ రైటర్గా మీకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని స్లాంగ్స్ మీద ఒక రకమైనటువంటి గ్రిప్ ఉండాలేమో కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం వాళ్ళు కాల్ చేసి ఆ నేపథ్యంలో ఒక ఆల్బమ్ సాంగ్ అడుగుతారు. సో ఖచ్చితంగా వాళ్ళని మెప్పించాలి అని అంటే ఖచ్చితంగా స్లాంగ్ కానీ ఆ పదాలు కానీ మనకు తెలిసి ఉండాలి. ఇప్పుడు తెలంగాణలో అబ్బాయిని అబ్బాయి ఒకలా అంటారు, రాయలసీమలో ఒకలా పిలుస్తారు, శ్రీకాకుళంలో ఒకలా పిలుస్తారు, అమ్మి అబ్బి. సో ఏదో ఉంటుంది కదా. సో మీకు అన్నిటి మీద గ్రిప్ ఉండాలి. స్లాంగ్స్ పైన ఖచ్చితంగా ఉండాలి, యాసెన్ పైన స్లాంగ్ పైన ఖచ్చితంగా గ్రిప్ ఉండాలి. ఇప్పుడు ఒక పాట అనేది ఇప్పుడు మనకి పాటలో ఎన్ని రకాలు ఉండొచ్చు, మనకి సాడ్ ఉండొచ్చు, హ్యాపీనెస్ ఒకటి, మెలోడీస్ ఇవన్నీ ఉంటాయి. సో అలానే స్లాంగ్లో కూడా ఇప్పుడు బేస్డ్ అని కొందరు వాళ్ళ ప్రాంతానికి అనుగుణంగా ఒక పాట చేసుకోవాలనుకుంటారు. ఓకే. ఇప్పుడు రాయలసీమ వాళ్ళు కానీ తెలంగాణ కానీ, మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ కోనసీమ ఉంటుంది, కోనసీమ సైడ్ కానీ శ్రీకాకుళం లాంగ్వేజ్ డిఫరెంట్ ఉంటుంది, మళ్ళీ కాకినాడ లాంగ్వేజ్ డిఫరెంట్ ఉంటుంది, అంటే అదే స్లాంగ్ డిఫరెంట్ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దట్ వాళ్ళు ఒక్కసారి అడిగారంటే మేము దానిపైన మళ్ళీ కొన్ని రోజులు అన్ని నీట్గా తెలుసుకొని, ఒకవేళ తెలియకుంటే తెలుసుకొని మళ్ళీ సాంగ్ స్టార్ట్ చేసి.
ఇప్పటివరకు మీరు రాసినటువంటి 100 సాంగ్స్లో ఎక్కువ ఏ జోనర్కి సంబంధించి రాస్తున్నారు? మీన్స్ మెలోడీనా, లేకపోతే ఎమోషనలా, రౌద్రమా, దేనికి ఎక్కువ ప్రయారిటీ? నాకు బాగా పేరు వచ్చింది, మ్యాక్సిమం నేను పాటలు రాసింది మెలోడీ అండ్ ఎమోషనల్. మెలోడీ అండ్ ఎమోషనల్. ఓకే, అంటే బేసిక్గా మీరు కొంచెం రంజిత్ ఎమోషనల్ కిడ్డా? ఎమోషనల్ కిడ్ అని లేదు, బట్ అంటే బయట ఎలా ఉన్నా కానీ లోపల చాలా సున్నితంగా ఉంటుంది, తెలుస్తుంది, చిన్నగా ట్రిగ్గర్ అయిపోయి అలా. ఓకే, సో అండ్ నాన్నగారి కొడుకు అయితే అంతేనా? సో అందరూ నేను, మా అమ్మ, మా డాడీ మేము మంచి ఫ్రెండ్స్లా ఉంటాం. అవునా? యా, మాకు లైక్ ఈవెన్ మా ఇంట్లో మా అన్న ఉన్నారు, సో ఎక్కడ డిఫరెన్సెస్ అయితే ఉండవు. ఓకే, అందరూ మంచి ఫ్రెండ్స్లో ఉంటాం మేము. అన్న కూడా లిరిసిస్టేనా? అన్న బిజినెస్ అక్కడ చేస్తారా? ఓకే, మీకు కొంచెం స్పిరిచువాలిటీ మీద గ్రిప్ ఉందా చిన్నప్పటి నుంచి? నేను కొద్దిగా భక్తి ఎక్కువే. ఓకే, మ్యాక్సిమం నేను యాక్చువల్లీ నేను ట్రావెలర్, ఎక్కడైనా వెళ్తూనే ఉంటాను నాన్ స్టాప్గా. టెంపుల్స్ విజిట్ చేస్తుంటారా? పక్క నేను ఒక ప్లేస్కి వెళ్ళాలంటే అక్కడ నేచర్ ఉండాలి, ఓకే, పక్కన దేవుడు ఉండాలి పక్క. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ కేదార్నాథ్, బద్రీనాథ్, అక్కడ నేచర్ ఉంటుంది, ప్లస్ భక్తి ఉండాలి. సో అలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు రాసుకుంటారా? అరే ఈ నేచర్ని బట్టి ఇలాంటి ఒక లిరిక్స్ వస్తాయి నేను ఢిల్లీ ట్రావెల్ చేస్తున్నాను, ట్రైన్లో ట్రావెల్ చేసే టైంలో లైక్ అప్పుడు ఒక సాంగ్ ట్యూన్ ఇచ్చాడు సందీప్. ఆ సాంగ్ టోటల్గా అంటే అంత మెలోడీ సాంగ్. ఐ డోంట్ నో, ఆ నైట్ 11:30 12 అయింది. సో మార్నింగ్ లేసి హరిద్వార్కి వెళ్ళాలి, బట్ ఆ రోజు ట్రైన్లోనే పడుకొని ఆ నైట్ అక్కడే రాసేసారు. ఓకే, అది ప్రాణమ సాంగ్. అంటే నాకు ఎప్పటి నుంచో ఉన్న ఒక డౌట్, బేసికల్గా నాకు కూడా కొంచెం సాహిత్యం మీద గ్రిప్ ఉంది. అంటే మీ అంత కాకపోయినా కానీ ఏవో ఇంటర్మీడియట్ వాళ్ళ కోసం కవితలు, నువ్వు నా ప్రాణం, సంథింగ్ ఇట్టుంటాయి కదా, ఇవి రాసుకోగలుగుతాను నేను కూడా. బట్ పర్ఫెక్ట్ సాహిత్యం అనేది మీలాంటి వాళ్ళ దగ్గర చూస్తూ ఉంటాను. ఎందుకంటే మీరు రాసినటువంటి పాటల్లో పదాలు చూస్తే అరే ఏం పెట్టి రాశారా అనిపిస్తుంది. సో ఒక పాట రాసేటప్పుడు ఒక సాహిత్యం ఆ పర్సన్కి ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి అసలు యాక్చువల్గా? మైండ్ సెట్ అంటే నిజానికి ఇప్పుడు చంద్రబోస్ గారిని తీసుకోండి, వీళ్ళని తీసుకోండి, వాళ్ళు ఎప్పుడూ ఒక పీస్ఫుల్ మైండ్తో ఉంటారు. ఓకే, వాళ్ళు ఈవెన్ ఒక రచయిత అంటే పీస్ఫుల్ మైండ్తో ఉండాలి అంతే. ఈవెన్ పక్కన ఒక డీజే పెట్టినా ఏది పెట్టినా కానీ పాట రాసేంత ఉండాలి. ఓకే, అంటే ఒకసారి సాహిత్యంలోకి ఇన్వాల్వ్ అయినా అంటే పక్కన ఏం జరుగుతున్నా మనకి వినిపించకూడదు, కనిపించకూడదు. ఓన్లీ ఫోకస్ ఆన్ లిరిక్స్. ఇప్పుడు మనకు ఒక కాన్సెప్ట్ వస్తుంది, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ఆ ఊహలో తేలుతూ ఉండాలి అంతే. రాసే కొన్ని క్షణాలు ఖచ్చితంగా ఆ ఊహలోనే ఉండాలి. ఓకే, ఈవెన్ ఇప్పుడు 60 ఏళ్ళ ముసలోడు ఒక లవ్ సాంగ్ రాస్తున్నా, అంటే జస్ట్ ఎగ్జాంపుల్కి చెప్తున్నా, రాస్తున్నా పక్క 25కి వచ్చేయాలి, 25కి వచ్చి ఆ ఊహల్లో తేలుతూ పాట రాసే అంతే. అండ్ మీరు ఇప్పటివరకు రాసినటువంటి సాంగ్స్ అన్నిటి కూడా మ్యూజిక్ విషయానికి వస్తే బెస్ట్ మ్యూజిక్ అంటే వీళ్ళ దగ్గర నుంచి కాంప్లిమెంట్ రావటం కానీ, ఇప్పుడు కీరవాణి గారు ఉన్నారు, ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా కాంప్లిమెంట్స్ వచ్చాయా మీకు? నాకు కాంప్లిమెంట్స్ భాస్కర్ భట్ల గారు ఎప్పుడు, అవునా, ఆయన ఇస్తారు. ప్లస్ కాశర్ల శ్యామ్ అన్న, అండ్ ఈవెన్ అప్పుడప్పుడు శ్రీచరణ్ పాకల గారు కూడా, బాలు గారి, శ్రీచరణ్ పాకల. ఓకే ఓకే ఓకే, అప్పుడప్పుడు వస్తుంటాయి. ఓకే, చాలా రేర్, అంటే మ్యాక్సిమం లైక్ వాళ్ళు బిజీ ఊళ్ళో. అవును, మీకు ఎప్పుడైనా అనిపించిందండి అంటే వేరే వాళ్ళు రాసినటువంటి లిరిక్స్ అరే భలే రాశాడని మీకు ఎప్పుడైనా అనిపించిందా? పూర్ణాచార్య అని మీకు లిరిక్స్ తెలిసే ఉంటారు, మొన్న కోర్ట్ మూవీలో ఇలా రాశాడు. అవునవునవును. సో చాలా సరళంగా రాస్తాడు, కానీ ఒక్కసారి ఆ పదాలను మనం ఆలోచిస్తే లైక్ చాలా డెప్త్ ఉంటుంది, చాలా మీనింగ్ఫుల్గా ఉంటాయి లిరిక్స్. నాకు సాహిత్యపరంగా అన్న చాలా ఇష్టం, కానీ అందరికీ సాహిత్యం అంటేనే సిరివెన్నెల గారు తప్ప ఇంకొకరు రారు. యా, అందరికి ఆయన్నే మాకు. ఎవరికన్నా ఈ హీరోకి అంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీ పక్కన పెట్టేస్తే మిగతా వేరే హీరోస్కి అరే వీళ్ళకి కూడా ఒక సాంగ్ రాయాలి అలాంటి డ్రీమ్ ఏమన్నా ఉందా? ప్యాషన్గా ఉన్న వాళ్ళకి ఏ అవకాశం వచ్చినా ఓకే, అంతే. వాళ్ళతో కాదు. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు ఒక చిన్న హీరోతో వచ్చింది, సో నేనేమనుకుంటాను నా సాంగ్ బయటకు వస్తే జనాలు వింటే నాకే కదా పేరు. అవును.
సో ఖచ్చితంగా ప్యాషన్తో ప్రాణం పెట్టి రాసేస్తాం. సో అలా ఏ అవకాశం వస్తే చాలు. ఒక సాంగ్ బాగా హిట్ అయింది, మంచి వ్యూవర్షిప్ వచ్చింది, జనాల్లో మంచి ఆదరణ పొందిందంటే ఫస్ట్ సింగర్కి ఆ క్రెడిట్ ఇస్తూ ఉంటారు, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్కి ఇస్తూ ఉంటారు. బట్ లిరిసిస్ట్కి అనేది ఎంతో కొంచెం తక్కువే అనిపిస్తుందేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. సో అలాంటప్పుడు మీకు ఏమనిపిస్తుంది అవి విన్నప్పుడు? విన్నప్పుడు అంటే అందరికి బాధగానే ఉంటుంది, ఎందుకంటే అది నిజమైన నిజానికి ఒప్పుకోవాలి. ఎందుకంటే లైక్ ఒక స్టేజ్ పైకి ఎక్కి ఆ క్యాస్ట్ అండ్ క్రూతో అందరి గురించి మాట్లాడతారు, ఒక లిరిక్ రైటర్ సైడ్ వెళ్ళిపోతారు. ఇది అన్ని చోట్ల జరిగేదే. ఆ క్రెడిట్ ఇవ్వాలి, ఈ మధ్య ఇస్తున్నారు కదా, ఈ మధ్య ఇస్తున్నారు. ఓకే, ఎందుకంటే అసలు ఆ పాటకి ప్రాణం పోసేదే మీరు కదా ఆ పదాలు పెట్టి ఫస్ట్ యాక్చువల్గా. కానీ అప్పుడప్పుడు నాకు కూడా అనిపించేది యాక్చువల్గా, అరే లిరిసిస్ట్ల పేర్లు చాలా తక్కువ వినిపిస్తుంటాయి బయటికి, ఎక్కడో రేర్గా, చాలా తక్కువ. ఈవెన్ జనాలు కూడా గుర్తుపట్టారు 100%. ఇప్పుడు ఒక పెద్ద రైటర్ వచ్చి నేను ఈ సాంగ్ రాసా అంటే ఆ సాంగ్ రాసింది మీరేనా అంతే. ఓకే, వాళ్ళని ఎవరు గుర్తుపట్టారు. మేము చెప్పుకోవాలి, మేము ఇది చేసాము, మేము ఇది రాసాము అని. సో గుర్తింపు లేని విజయం అంటే ఒప్పుకుంటారా మీరు? గుర్తింపు లేని విజయం అనడం కంటే అంటే మమ్మల్ని మేము గుర్తించుకునే విజయం. అంతే. ఓకే, యాజ్ ఎ లిరిసిస్ట్గా మీకు మీరు మీ సోల్ హ్యాపీ అవుతుంది అంతే. ఇంకా ఒక సినిమా వాడికి ఏం కావాలండి, అంతే అండి, ఎవరికైనా అంతే. సో కమింగ్ టు హరిహర వీరమల్లు ఈవెంట్, సో కళ్యాణ్ గారి దగ్గర నుంచి మీకు ఏమైనా కాల్ రావడం కానీ మాట్లాడడం కానీ జరిగింది? ఎందుకంటే మీరు బిజీగా ఉన్న ఈవెంట్కి వెళ్ళలేకపోయారు. సో కాల్ అయితే ఆయన దగ్గర నుండి డైరెక్ట్ రాలేరు, బట్ భరత్ సనీ మాస్టర్ రంజిత్ లైక్ ఆయన చెప్పారు మనం హిట్ కొట్టేసి. ఓకే, అంటే ఎంతమంది విన్నారు ఎంతమంది చూసారని పక్కన పెడితే ఆయన విన్నాడు, ఆయన చెప్పాడు, ఆయన చూశాడు. అచ్చా, ఈ ఈవెంట్ తర్వాత వేరే ఆఫర్స్ ఏమైనా వచ్చాయా మళ్ళీ మీకు? ఇప్పుడు ఈ మధ్య కాలంలో హరుడు మూవీ, అవును, ఇప్పుడు ఐ థింక్ రిలీజ్కి రెడీగా ఉంది వెంకట్. ఎస్, నేను రీసెంట్గానే వెంకట్ అన్నను కూడా ఇంటర్వ్యూ చేశాను రీసెంట్గానే. అండ్ రాజ్ తాలూరి గారు కూడా కాంటాక్ట్లో ఉన్నారు, ఆయన కూడా ఇంటర్వ్యూ ఇస్తా అన్నారు, చూడాలి. నాతో అన్నారా? చెప్పాను నేను ఇలా వెళ్తున్నా ఈ ఛానల్కి అంటే, ఓకే అవునా రంజిత్, మనకి తెలుసు వాళ్ళు మన వాళ్ళే, ఓకే వాళ్ళు బెస్ట్ అన్నారు. రాజ్ తాలూరి గారు వెరీ గుడ్ పర్సన్. నాకు మొన్నే ఆఫీస్కి వెళ్ళని కలిశాను, అగ్రిమెంట్ సైనింగ్స్ అని, సాంగ్ రిలీజింగ్ ఉంది కదా అవునవును త్వరలో. సో ఈజ్ వెరీ గుడ్ పర్సన్. కానీ ఈ సాంగ్ రాసి 1 year అవుతుంది అనుకుంటా. ఏది హరుడు. పాపం అన్నీ దాటుకొని ఫైనల్లీ రిలీజ్ అవుతుంది. అండ్ వెంకట్ గారికి ఉన్న ఫాలోయింగ్ అది ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. సో డెఫినెట్గా హిట్ కొడతారు మీరు అందరు మళ్ళీ ఒకసారి. చాలా మందికి చైల్డ్హుడ్ హీరో అయినా. అవును కదా వెంకట్ గారు, ముఖ్యంగా 90s కిడ్స్కి క్రష్ అమ్మాయిలకి. సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఏమున్నాయండి ప్రాజెక్ట్స్ మీవి? ఇప్పుడు హరుడు ఉంది, ఇంకోటి సూర్య విరాట్ ప్రొడక్షన్లోన ఒక 4 songs ఉన్నాయి. సందీప్ షన్ను మ్యూజిక్లోనే సూర్య విరాట్ ప్రొడక్షన్. ఓకే, అందులో ఒక సాంగ్ రాబోతుంది. ఆ సాంగ్ కోసం నేను ఎంత వెయిట్ చేస్తున్నా అంటే ఇక్కడ వెయిట్ చేస్తున్నా. కేరళలో షూటింగ్ అయిపోయింది. ఓకే, చాలా బాగుంటుంది లిటరల్లీ. లైక్ ఆ సాంగ్ వచ్చాక డెఫినెట్లీ ఇప్పుడు కంటే అప్పుడు ఇంకెక్కువ గుర్తింపు వస్తుంది అవునా అనే నమ్మకం ఉంది. ఓకే, అంత బాగా వచ్చింది సాంగ్. వీళ్ళు కూడా ప్రొడక్షన్ ఎక్కడ తగ్గలే. ఈవెన్ సందీప్ షన్ను ఆల్వేస్ మేము చేసిన ప్రతి సాంగ్ హిట్టే. నాది సందీప్ షన్ను కాంబోలో ప్రతి సాంగ్ హిట్టే. ఇది కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ అవుతుంది పక్క. ఆ నమ్మకం ఉంది, చూడాలి జనాలు ఎలా స్వీకరిస్తారో అనేది. కానీ నాకు మీ అంటే ఎంటైర్ లైఫ్లో మీరు ప్రతిదీ కూడా ఒక అచీవ్మెంట్ లాగా చెప్తాను. బట్ నేను చెప్పుకోదగ్గది హ్యాపీగా ఫీల్ అయ్యేదంటే హరిహర వీరమల్లు ఈవెంట్ ఒకటి. అండ్ ఆర్జీవి గారితో 6 movies అంటే అది అసలు మామూలు విషయం కాదు. సో అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆయనతో అలా కంటిన్యూ అవుతూనే ఉంది, కలుస్తుంటాం. ఆయన ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు సార్? అంటే మేము ఎంతసేపటికి ఆయన ఆన్ స్క్రీనే చూస్తూ ఉంటాం, అసలు ఆఫ్ స్క్రీన్లో ఎలా ఉంటారు ఆయన చెడ్డగా కనిపించే మంచోడు. చెడ్డగా కనిపించే మంచోడు. సో మీరు అంటే నిజంగా భయపడతారా టెక్నీషియన్స్ని కానీ వాళ్ళని కానీ? అయినా ఏమన్నా అంటే నిజానికి ఆ రేంజ్ ఉన్న డైరెక్టర్ దగ్గర ఎవరైనా కొద్దిగా భయపడాల్సిందే ఉంటారు. అంటే భయం అని కాదు,
కొంచెం ఆయన పైన రెస్పెక్ట్తో ఆయనకి ఎక్కువ మర్యాద ఇవ్వడం ఉంటారు అలా. ఇప్పుడు నేను కూడా అలానే ఉంటాను, ఆయన ఉంటే నేను ఇలా ఎన్నుకుంటా, ఆయన ఉంటే సార్ చెప్పండి సార్ ఇలానే ఉంటుంది. బట్ ఆయనలో నాకు నచ్చేది ఏంటంటే ఒక లిరిక్స్ రాసిచ్చాక టోటల్ లిరిక్స్ మొత్తం చదివేసి ఎక్కడ చేంజ్ కావాలో అక్కడ ఆయన చేంజ్ చేస్తాడు. చేంజ్ చేసి నాకు ఇచ్చి ఇదే మళ్ళీ టైప్ చేసి పంపి అంటాడు. యా, నేను మళ్ళీ ట్యూన్ చెక్ చేసుకొని అదే టైప్ చేసి పంపకూడదు, మళ్ళీ ట్యూన్ చెక్ చేసుకొని ఆయన ఇచ్చిన దానికి ట్యూన్లో సెట్ అయిందా లేదా, మీటర్లో ఉందో లేదా, లేకుంటే దానికి ఇంకో పదం వాడేసి అప్పుడు ఆయనకి సెండ్ చేయాలి. ఆయనే ఇప్పుడు లిరిక్స్ ఇచ్చాక ఆయనే చెక్ చేస్తాడు ఎవ్రీథింగ్. ఇప్పుడు మ్యూజిక్ ఆయనే సగం కంపోజ్ చేస్తాడు. అవునా? ఓకే. లిరిక్స్లో కూడా ఏ చేంజెస్ ఉన్నా ఆయన చెప్తాడు, ఇక్కడ ఆయనే చేంజ్ చేసి నాకు పంపిస్తాడు. ఓకే. లేదంటే ఒక లైన్ నచ్చకుంటే రాయి మళ్ళీ అని అడుగుతారు. సో హీ హ్యాస్ వెరీ గుడ్ నాలెడ్జ్ అబౌట్ మ్యూజిక్. ఓకే. ప్రతి క్రాఫ్ట్ వర్క్లో ఫ్రీడమ్ ఇస్తారు ఆయన? ఇస్తారు, ఫ్రీడమ్ ఇస్తారు. బట్ కానీ ఆయనకి టైంకి పని చేయాలి, టైం మిస్ అవ్వద్దు. ఓకే. నేను ఈరోజు 5కి నీకు లిరిక్స్ ఇచ్చేస్తా అంటే ఇచ్చాయి అంతే. టైం లేట్ అయిందంటే ఒక క్వశ్చన్ మార్క్ వస్తారు, మెసేజ్ క్వశ్చన్ మార్క్ పంపిస్తారు, ఏమైంది ఇంకేం మెసేజ్ ఉన్న వాళ్ళు ఒక క్వశ్చన్ మార్క్ పంపిస్తారు. సో అప్పుడు అర్థం చేసుకోవాలి త్వరగా ఇచ్చేయాలి. సో ఐశ్వర్య రాజేష్ గారి మూవీ ఒకటి గరుడ 2.0 సంథింగ్, దానికి సింగిల్ కార్డ్ అనుకుంటా మీరే? సింగిల్ కార్డ్ మొత్తం 6 songs. 6 songs కాదు, 2-3 ఉన్నాయి అంతే. ఓకే. సో ఎలా అనిపించింది? ఇది నాకు ఫస్ట్ బాలుగారు కాల్ చేశారు, డబ్బింగ్ టోటల్గా వాళ్ళు ఇక్కడ మన తమిళ్ మలయాళం నుండి డబ్ తీసుకొని ఇక్కడ డబ్ చేసి ఆహాలో ఇలా రిలీజ్ చేస్తారు. ఓకే. ఈజ్ వెరీ గుడ్ పర్సన్. కాల్ చేశారు, ఇలా ఒక మూవీ ఉంది. బట్ కానీ వాళ్ళు ఇచ్చిన నాకు టైము చాలా కష్టంగా ఉంది. నేను అప్పుడు వేరే వర్క్లో ఉన్నాను. మార్నింగ్ 10కి ఏమో ట్యూన్స్ పంపించారు, ఆఫ్టర్నూన్ 2 లోపల నాకు లిరిక్స్ కావాలన్నారు. సూపర్. లిరిక్స్ కావాలన్నారు, నాకు ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు, పక్కనేమో సౌండింగ్స్ ఉన్నాయి, ఆ మూడ్ లేదు. సో చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం అని కూర్చొని ఫస్ట్ ఏదైతే డ్యూరేషన్ తక్కువ ఉందో ఒక సాంగ్ 3 minutes ప్లస్ అంటే ఒక 2 minutes. సో 2 minutes సాంగ్ రాసి పంపించేసాను. పంపించి ఒక 1/2 hour ఎక్కువ టైం అయింది, ఇచ్చేస్తా అని చెప్పారు. వాళ్ళు ఓకే అన్నారు. నేను లైక్ పీస్ఫుల్ ప్లేస్ దొరకక అలా వాష్రూమ్లోకి వెళ్ళిపోయి ఒక పల్లవి రాసుకొని బయటికి వచ్చి మళ్ళీ కెఫ్టేరియాలో కూర్చొని చరణం కంప్లీట్ చేసి ఆ రోజు పంపించేసా. కానీ రాసిన ఫస్ట్ వర్షన్ ఓకే యాక్సెప్ట్ చేశారు. నెక్స్ట్ రోజే రికార్డింగ్ అయిపోయింది, జస్ట్ 1 week రిలీజ్ అయిపోయింది. డబ్ మూవీ కదా. ఓకే. అందులో బాగానే సినిమా బాగా వెళ్ళింది, ఆహాలో బాగానే రీచ్ అయింది. ఈవెన్ చాలామంది ఆ సినిమా రిలీజ్ అయ్యాక లాస్ట్లో నా నేమ్స్ క్రెడిట్స్లో నా నేమ్ చూసి నాకు ఫోన్ చేసి అరే నువ్వు రాసావు ఇది, ఇలా చాలా వచ్చే కాల్స్ అలా. సో ఒక లిరిసిస్ట్గా స్క్రీన్ మీద అలా మీ పేరు చూసుకున్నప్పుడు చాలా లైఫ్కి ఇది అనిపిస్తుందా? చాలా గారు ఇంకా కావాలి అంటే జీవితాన్ని, అంటే నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను అనేదాన్ని ఎంతో కొంత సార్థకం చేసుకున్నాను అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది కదా. ఎందుకంటే ఎవ్వరికీ తెలియని ఒక మారుమూల పల్లెటూరు నుండి నార్మల్గా చదివి MBA చేసి ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడి వరకు వచ్చి ఒక స్క్రీన్ పైన చూడగానే మన పేరు, ఆ ఎమోషన్ అందరికీ ఉంటుంది. మనం ఎవరు తెలియని సమాజానికి మనకు ఒక గుర్తింపు వచ్చింది ఇప్పుడు సమాజంలో. సో ఆ గుర్తింపు వచ్చినప్పుడు ఎవరికైనా ఉంటుంది కదా. ఓకే. ఇప్పుడు ఒక చిన్న పిల్లోడు ఒక చిన్న స్పోర్ట్స్లో దేంట్లో గెలిస్తే వానికి చిన్న పెన్ ఇచ్చినా కూడా వాడు హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. బూస్టప్ అలాంటిది మన అస్సలు నేను ఎవరికి తెలియదు జనాలకు అప్పుడు. అలా తెలియనివాడికి నా పేరు అలా స్క్రీన్ పైన చూసుకున్న లోపు సారీ ఒక మనిషిని తీసుకెళ్ళి శిఖరం ఎత్తులో నిలబెట్టేసి ఈ శిఖరం కంటే నువ్వే పెద్దవాడు అని చెప్పినంత ఫీలింగ్ ఉంటుంది. సో మాకు ఈ టైం ఇచ్చి చాలా మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. మీరు భవిష్యత్తులో ఇంకా మరిన్ని సాంగ్స్కి లిరిక్స్ రాయాలి అండ్ మంచి మంచి కంటెంట్లు కూడా వ్యూవర్స్ అందరికీ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.